కబ్జాల చరిత్ర నీది, నేను గుంట భూమి కబ్జా చేయలే, రా ఇద్దరం కలిసి సర్వే చేద్దాం, ప్రశ్నించే గొంతులపై దబాయింప, నీ బ్లాక్మెయిల్కు భయపడం, బెదిరిస్తే ప్రశ్నించడం ఆగదు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. ఒక్క గుంట భూమి కూడా హరీష్ రావు గారు కబ్జా చేయలేదు అంటారు. మరి కబ్జాలు చేసే చరిత్ర రేవంత్ రెడ్డి గారిదే, ముఖ్యమంత్రి గారిదే అంటాను. ఒకవేళ కబ్జా చేసినట్టు నీకు అనిపించినా, నన్ను బయటికి గుంజాలని చూసినా, నువ్వు నేను ఇద్దరము ఎక్కడ కబ్జా చేసినాం అక్కడికి పోయి సర్వే చేసుకుందాం, సర్వేయర్లను తీసుకురా అని హరీష్ రావు గారే ఎదురు ప్రశ్నిస్తాను. ఇక భయపడే సమస్య లేదు, నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినా భయపడంటాను. మొత్తానికి మొన్నటిదాకా కేటీఆర్ మీద స్కెచ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు హరీష్ రావు గారి మీద స్కెచ్ చేస్తుండ్రు. నాకు తెలిసి తప్పకుండా బీఆర్ఎస్ నుండి కొందరు లీడర్లు అయితే ఊచలు లెక్క పెడతారు, ఖచ్చితంగా లెక్క పెడతారు. అది రేవంత్ రెడ్డి పంతమా, రేవంత్ రెడ్డి దురుద్దేశమా అనేది పక్కన పెడితే, మనం ఒట్టిగానే ఇన్ని రోజులే రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు, రేవంత్ రెడ్డి పెద్దగా పట్టుకోలేకపోయాడు, ఏం చేయలేకపోయాడు అనుకుంటాను. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. చిప్పకూడు వీళ్ళకి దినిపించవలసిందే కొందరికి, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు. వాళ్ళు జైల్లో పడ్డ రోజు రేవంత్ రెడ్డి గారు సల్సా డ్యాన్స్ చేసినంత సంతోషంలో ఉంటారు. ఎందుకంటే ఆయన పగతోటి రగిలిపోతాడు. రాష్ట్రం ఏమైపోతుంది అనేది ఆయనకు అవసరం లేదు, సంక్షేమం ఏమైపోతుంది అనేది ఆయనకు అవసరం లేదు, ప్రాజెక్ట్ నుండి ఇక్కడి నుంచి ఎట్లా తరలిపోతున్నాయి అనేది ఆయనకు అవసరం లేదు. కేవలం పంతంతోటి పగతోటి రగిలిపోతున్నాడు. ఆ సందర్భంలోనే ఒక్కొక్కటి ముందు పోగేసుకుంటాడు. ఏ చిన్నది దొరికినా పోగేసుకుంటాడు. పోగేసుకొని ఏం చేస్తాడు, ఒక్కసారిగా అణుబాంబు లెక్క పేర్చి తీసుకుపోయి జైలు వేస్తాడు. తర్వాత అక్కడ అక్రమం జరిగిందా, అన్యాయం జరిగిందా, కబ్జా జరిగిందా, ఏం జరిగిందనేది తర్వాత విషయం. జైల్లో వేసినామా లేదా అనేది తృప్తి ఒకటి రేవంత్ రెడ్డి గారికి మిగులుతుంది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, అంత దురుసుగా వెళ్ళిపోతూనే ఉన్నాడు.